మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. హెయిర్ ఫాల్ ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎవరిని అడిగినా ఒకరిద్దరు కూర్చొని మాట్లాడుకున్నా హెయిర్ ఫాల్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే రెమెడీస్ గురించి ఆలోచించుకోవడం, ఒకరి నుంచి ఇంకొకరు తెలుసుకొని ఆ రెమెడీస్ ఫాలో అవ్వడం ఇలా జరుగుతూ ఉన్నాయి. కానీ హెయిర్ ఫాల్ అనేది తగ్గడం లేదు. ఈ జుట్టు రాలిపోవడం అనేది దేనికి సంకేతం? అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మనం వాడే షాంపూస్ కానీ ఇలాంటివి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇవి కూడా మనం చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఈ హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి అనేది కూడా తెలుసుకొని కంటిన్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదంలో ఈ హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఇప్పుడు అన్ని సమస్యల కల్లా పెద్ద సమస్య హెయిర్ ఫాల్ సమస్య అందరికీ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. 99% కాదు, 100% ఉంది. అవును, హెయిర్ ఫాల్ అవుతుంది. నాకే కాదు మీకు కూడా, మీకే కాదు నాకు కూడా. ఇలా ఒకరినొకరు హెయిర్ ఫాల్ సమస్య గురించి డిస్కస్ చేసుకోవడం. అంతకుముందు కలర్ గురించి, నువ్వు కలర్ తగ్గావు లేదా లావ్ అయ్యావు, సన్నగా అయ్యావు, ఇలాంటివి మాట్లాడుకుంటే ఇప్పుడు హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. మరి ఆయుర్వేదంలో దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? నిజంగా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా అధికంగా జుట్టు రాలిపోవడానికి కారణాలు? జుట్టుకి పోషకాలు అందడం అనేది ఇంపార్టెంట్. సాధారణంగా ఆయుర్వేదంలో ఏంటంటే గోళ్ళు, జుట్టు, కేశాలు అంటాం అనమాట. అవి రెండు బై ప్రోడక్ట్స్ కాబట్టి వాటి గురించి ఏం పెద్ద పట్టించుకోక్కర్లేదు. అవి న్యాచురల్గా పెరుగుతాయి అని చెప్పేసి మాకు శాస్త్రంలో ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే జుట్టు ఊడిపోవడం అనేది పెద్ద ప్రాబ్లం అనమాట, అసలు మోస్ట్ ప్రాబ్లం. దాంతోపాటు జుట్టు ఎండిపోయినట్టుగా ఎండుగడ్డలాగా అయిపోవడం, ఒకటి చూస్తున్నా కలర్ తగ్గిపోవడం. అంటే డార్క్ బ్లాక్ కలర్లో ఉన్న జుట్టు ఎండుగడ్డలాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసేయడం, అంటే చీకేసిన తాటికాయ అంటాం కదా, అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ అదనమాట. ఇదంతా ఖాళీ అయిపోతుంది, వెనకాల ఎక్కడో బ్రౌన్ కలర్ హెయిర్ కొంచెం ఉంటుంది. సో ఇది అందరికీ కూడా జుట్టు అనే దానివల్ల చాలా అందం వస్తుంది. అంటే మనకి సంపదలు అంటాం కదా, సంపదలో కేశ సంపద కూడా ఒకటి. అందుకని మనకి కేశ రాజాలు అంటారు. అందులో మనం వాడే ఆయిల్స్లో వాడేది భృంగరాజ అంటే మొక్క అనమాట, గుంటగలగరాకు మొక్క అంటాం. దాని పేరే భృంగరాజ. అంటే కేశ రాజాలకి భృంగరాజ చాలా మంచి ఇదనమాట. సో నేను చాలాసార్లు వీడియోస్లో కూడా చెప్తున్నాను, భృంగరాజ, గుంటగలగర, నీలి, హెన్న, ఇవన్నీ కూడా కలిపినటువంటి మందార పూలు, ఇలాంటివన్నీ కూడా, ఇంకా ఏనుగు దీన్ని కొమ్ము ఉంటుంది కదమ్మా, దాంతో కూడా కలిపి తయారు చేస్తాం అనమాట ఆయిల్స్. సో అంటే మన ట్రీట్మెంట్స్ అనేవి ఒక మెథడ్స్ లాగా 4 స్టెప్స్ ఉంటాయి అనమాట. ముందు ఆయిల్ అప్లై చేయడం, తర్వాత లోపల ఉండేటువంటి ఆ హెయిర్ రూట్ మళ్ళీ ఓపెన్ అయ్యేలాగా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత నాడీ స్వేదం, తర్వాత హెయిర్ ప్యాక్, ఇలా 3-4 స్టెప్స్ లాగా చేస్తాం. సో సేమ్ని నాకు చాలామంది ఇక్కడ వరకు రాలేకపోతున్నాం, మాకు ఇంటి దగ్గర చేసుకోవడానికి ఏమన్నా సొల్యూషన్ ఇవ్వచ్చు కదా మీరంటే, ఇంకప్పుడు మళ్ళీ వీటన్నిటినీ కూడా మార్కెట్లోకి పంపించేలాగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో అందులో మన హెయిర్ ఆయిల్ ఉంటుంది, హెయిర్ ప్యాక్ ఉంటుంది, అలాగే ఇంటర్నల్గా కూడా జుట్టు ఊడిపోవడానికి ఇంటర్నల్గా కూడా బాడీలో కొంత డెఫిషియన్సీ అనేది మెయిన్ కారణం కాబట్టి దానికి సంబంధించిన ఒక రకమైన క్యాప్సూల్స్ కూడా మనం రెడీ చేసాం అనమాట. సో ఈ 3 కలిపి కనుక కాంబినేషన్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ట్రై చేయొచ్చు. వాళ్ళకి అవకాశం ఉంటే 1 డే మా దగ్గరికి వచ్చి హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఎలా చేసుకోవాలనేది ఇంకా బాగా అర్థమవుతుంది. మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళ ఇంట్లో చేసుకోవడం అంటే ఇక్కడ జరిగినట్టు జరగదు. కాబట్టి జస్ట్ 1 డే ట్రీట్మెంట్కి నేను సండేస్ అలా రండి, చేయించుకుని వెళ్ళండి అని చెప్పేసి చెప్తుంటాను. ఒకరోజు చేయించుకుని వాళ్ళ కిట్ అంతా పట్టుకెళ్ళిపోతే ఇంక వాళ్ళ ఇంట్లో అలా ఎంతవరకు వీలైతే అంతవరకు ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే ఇలా చేసుకుంటే కొంత కనీసం జుట్టు రాలడం ఆగిపోతుంది. రాలిపోయిన జుట్టు రాకపోయినా రాలడం ఆగిపోతుంది అంటారు. సో దానివల్ల వాళ్ళకి కనీసం కొంత కేర్ అనేది, లేదా పూర్తిగా నున్నగా గుండు వచ్చేస్తుంది. అసలు ఏంటి గుండు తిరుపతిలో వచ్చారా అనే దానికన్నా భయంకరంగా ఉంటుంది. అంటే సైంటిఫిక్ ఏంటి అలోపేషియా టోటాలిస్ అంటాం అనమాట. మొత్తం జుట్టు అంతా ఊడిపోవడాన్ని అలోపేషియా టోటాలిస్. అలోపేషియా అంటే పేను కొరుకులు అంటాం కదా, అది ఒక రకమైనటువంటి క్రిమి, అంటే వామ్ అనమాట. అది మొత్తం తలంతా రావడం వల్ల అలోపేషియా టోటాలిస్ అని చెప్పేసి అంటాం. సో దాన్ని కూడా మనం ఆయుర్వేదిక్ క్లయింట్స్లో లోపల నుంచి జుట్టు వచ్చేలా చేస్తాం. బయట ఏంటంటే జుట్టు అంటించడం, ఇంకోటి ఏవో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో చేస్తుంటారు. సో అవన్నీ కాకుండా మన లోపల రూట్స్లో నుంచి మళ్ళీ వెంట్రుక మొలకెత్తేలాగా చేస్తాం అనమాట. అది ఆయుర్వేదంలో గొప్పతనం. అంటే జీవం లేని కణాలకు కూడా మళ్ళీ మన లైఫ్ ఇవ్వడం అనేది ఆయుర్వేదంలో సాధ్యం అవుతుంది. సో దానిలో ఏంటంటే ఇలా ముందు ఇలా ఆయిల్ ఎంత డార్క్గా ఉందో చూడండి,
ఇలాంటి ఈ ఆయిల్ తోటి హెడ్ మసాజ్ చేస్తాం. కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకుని చేస్తాం అనమాట. దాని తర్వాత స్పెషల్గా కిడి ఉంటుంది. సో వేడివేడిగా కిడితోటి ఇవన్నీ కూడా ప్రతి రూట్ కూడా ఆ కిడి టచ్ అయితే లోపల ఉన్నటువంటి ఆ తార్ లాంటిది, అంటే వెంట్రుక రాలిపోవడానికి కారణం ఏంటంటే వెంట్రుకకిను లోపల బ్రెయిన్కి మధ్యలో ఒక తార్ లాంటి ఒక పదార్థం అనేది ఏర్పడుతుంది అనమాట స్కల్ పైన. సో ఆ పదార్థం అనేది క్లియర్ అయిపోయి బయటకు వచ్చేలా ఓపెన్ అయ్యేలా చేస్తాం అనమాట మన ట్రీట్మెంట్. అప్పుడు వాళ్ళకి లోపల స్కిన్లో ఉండేటువంటి ఫాలికల్ అంట, హెయిర్ ఫాలికల్ లోపల నుంచి జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే తార్ అనేది అడ్డంగా ఉంది కదా మధ్యలో, ఆ తార్ కరిగిపోయేసరికి లోపల నుంచి వెంట్రుక యాజ్ యూజువల్గా మళ్ళీ మొలకెత్తుంది. సో అదొక ట్రీట్మెంట్. దాని తర్వాత ఇలా ప్యాక్ ఉంటుంది. ఈ ప్యాక్ని మనం పెరుగులో కలిపేసేసి తలకు పెట్టేస్తాం అనమాట. పెట్టేశాక నాడీ స్వేదం అంటాం, స్పెషల్గా వేడివేడిగా స్టీమ్ ఇస్తాం అనమాట లోపలికి. స్టీమ్ ఇవ్వడం వల్ల ఈ మెడిసిన్ అంతా లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది. అప్పుడు అది లోపల నుంచి మళ్ళీ వెంట్రుక మొలకెత్తేలాగా లేకపోతే రాలకుండా ప్రివెంటివ్గా పనిచేస్తుంది. ఇందులో కొంతమందికి ఎగ్ కూడా వేస్తాం, అంటే కొంతమంది ఎగ్ ఇష్టపడిన వాళ్ళకి వెయ్యం. ఎగ్ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట జుట్టుకి. సో ఎగ్ పెరుగు రెండు కలిపి అప్లై చేసి ప్యాక్ ఇస్తాం అనమాట. తర్వాత ఇంటర్నల్గా ఇలా రోజుకి ఒక 3 క్యాప్సూల్స్ వేసుకునేలాగా వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో ఇవి కూడా హెయిర్ రూట్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, రెజ్యూనేట్ చేయడానికి, లోపల 2 బ్లాక్స్ తగ్గడానికి ఉపయోగపడతాయి. సో ఇలా 3 స్టెప్స్ కింద మనం చేసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే ఏది చేసినా హోలిస్టిక్గా చేయాలి. ఏదో ఒక ఆయిల్ అప్లై చేసేసి అయిపోయిందనో, ఒక ప్యాక్ అప్లై చేసేసి అయిపోయిందని అలా అనుకోకూడదు. పట్టుదలగా వాళ్ళ అందాన్ని పెంచుకోవాలన్నా ఆయుర్వేదం చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళకి నమ్మకం ఉండాలి, ఫస్ట్ పాయింట్ పట్టుదల ఉండాలి. నేను ఇదివరకైతే నేను ఎవరు వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్స్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు చేయటిల్లా. వాళ్ళు పట్టుదలగా నిలబడతారంటేనే నేను చేస్తానని చెప్పేస్తున్నా, ముందే చెప్పేస్తున్నా. ఎందుకంటే కొంచెం మొదలుపెట్టి అలా ఆయుర్వేదానికి అపప్రతి తీసుకొస్తాను. నేను ఆయుర్వేదం కూడా వాడేసాను, నాకేం తగ్గలేదు అని చెప్తూ అట్లా కాకుండా ఆయుర్వేదాన్ని అలా బ్లేమ్ చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అందుకని మీరు పట్టుదల చేయించుకుంటానంటే నేను ఎట్లయినా చాలా బాగా తగ్గేలా చేస్తాను. హెయిర్ ఫాల్ కానీ, హెయిర్ రెజ్యువినేషన్ కానీ, అందం కానీ, ఆరోగ్యం కానీ, ఎక్కడ తగ్గని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన ఆయుర్వేదంలో చేస్తున్నామంటే పేషెంట్స్కి ఆ నమ్మకం మనం పెంచడం అనేది ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా పట్టుదల ఉండాలి. ఏమైనా సరే నా ఆరోగ్యం బాగు చేసుకోవాలి, నా అందాన్ని పెంచుకోవాలి. నిజంగా జుట్టు సిల్కీగా బ్లాక్ కలర్లో 9 రెక్కల్లాగా ఉంటే ఎంత అందంగా ఉంటుంది మొహం కానీ ఏదైనా కానీ. అలా కాకుండా మొత్తం గుండైపోయి భయంకరంగా, లేకపోతే ఇక్కడంతా ఒక ఎకరం పోయి ఎక్కడో 4 ఎంట్రుకలు, లేకపోతే ఇక్కడ డిస్క్ లాగా ఉండి ఎక్కడో 4 ఎంట్రుకలు, అలా ఉంటే ఎలా ఉంటుంది. సో అలాగా వాళ్ళు విజువలైజ్ చేసుకున్నారు. నాకు చిన్నప్పుడు ఎలా మంచి జుట్టు ఉండేది, ఇప్పుడు అంతా కోల్పోయాను. ఇప్పుడు ఏదో చెప్తున్నారు, పట్టుదలగా నమ్మకంగా చేయించుకోవాలని. ఎవరికి వాళ్ళకి సంకల్పం కలగడం అనేది చాలా అవసరం. ఏ పని చేయాలన్నా, మన ఐశ్వర్యం కావాలన్నా మన సంకల్పమే ఇంపార్టెంట్. మన వాహనం కావాలన్నా మనకు సంకల్పం లేకుండా ఊరికే అది వచ్చి మన వాకిట్లో వాళ్ళది కదా. అట్లాగే అందం గురించి కూడా సంకల్పం పెట్టుకుంటే చక్కటి ఒత్తైనటువంటి కురులు, అంటే తలంతా కూడా ఒక రాజుగారి కిరీటం ఎలా ఉంటుందో మన జుట్టు మనకి కిరీటం ఎలా ఉంటుంది. కాబట్టి 60 ఏళ్ళు వచ్చినా చాలా వరకు జుట్టు మనం పోకుండా కాపాడుకోవడానికి ఆయుర్వేదం ఉంది. కాబట్టి అలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలి. బయటకు చాలామంది వెళ్ళి ఏవో చేయించుకుంటారు, అవన్నీ డబ్బున్న వాళ్ళు ఎలాగో మేనేజ్ చేసుకుంటారు, కానీ సామాన్యులు సాధ్యంగా వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా న్యాచురల్గా పెరిగే ప్రయత్నాలు ఏమున్నాయని చూస్తే ఆయుర్వేదం ఫస్ట్ అండ్ బెస్ట్. సో అందాన్ని పెంచుకోవాలన్నా, ఆరోగ్యాన్ని మరింతగా బాగు చేసుకోవాలన్నా కూడా ఆయుర్వేదం మీ చెంతే ఉంది. చక్కగా ఒక ఫోన్ కాల్ తోటి, ఒక వాట్సాప్ మెసేజ్ తోటి లైన్ ఆఫ్ ఇది మొదలు పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.